హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వడ హోటల్ స్టైల్ మెదు వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇన్స్టెంట్గా ఇది మనము పిండి నానబెట్టి రుబ్బడం అలా కాకుండా ఇన్స్టెంట్గా ఈ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్, సేమ్ హోటల్లో స్టైల్ లాగా క్రిస్పీగా ఇంకా టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి. ముందుగా దీనికి కావాల్సినవి మినప్పప్పు, ఒక 2 గ్లాసుల మినప్పప్పు. ఇక్కడ నేను చిన్న గ్లాసెస్ తీసుకున్నాను. 2 చిన్న గ్లాసుల మినప్పప్పు. దీన్ని కడిగి ఒక 2 సార్లు బాగా వాష్ చేసి ఒక క్లాత్ పైన వేసి ఆరనివ్వాలి. ఒక 3 అవర్స్లో అలా ఆరిపోద్ది, కడిగి ఆరపోసిన తర్వాత. ఇది నేను కడిగి ఆరపెట్టుకున్న పప్పు. తర్వాత కడిగి ఆరపెట్టిన పప్పుని ఇలా ఒక ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మనం కడిగిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి దాన్ని బాగా లైట్గా ఒక 5 to 6 మినిట్స్ వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 5 to 6 మినిట్స్ వేయించేసి దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసి ఆ ప్యాన్ దానిపైన ఉండనివ్వాలి. ఎందుకంటే కొంచెం ఆ హీట్కి ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతుంది, మొత్తం సాఫ్ట్నెస్ పోయి. సో మనం ఫస్ట్ కొంచెం లైట్గా ఇలా కలర్ చేంజ్ అవుతుంది, చాలా క్రిస్పీగా అవుతుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి దీన్ని కాస్త. సో ఆల్మోస్ట్ అయిపోయింది. చల్లారనివ్వాలి దీన్ని ఒక 30 నిమిషాల వరకు. సో చల్లారిన ఈ మినపపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. తడి తగలియకూడదు దీనికి వేయించుకున్న తర్వాత. సో ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోవాలి, దాన్ని చూసుకుంటూ పట్టుకోవాలి, ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో దీన్ని మీరు ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ పప్పు కడిగి నానబెట్టుకొని ఆరబెట్టి తర్వాత మీరు మిల్లులో పట్టించుకోవచ్చు, పిండి మిల్లులో. సో దీన్ని ఇక్కడ నేను చూడండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మీరు ఒక 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. బట్ మీరు దీన్ని నిల్వ ఉంచుకోవాలనుకుంటే దానికి తడిచి అసలు తగనేయకూడదు, మీరు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ. సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు ఒక 1-2 మంత్స్ వరకు ఈజీగా. సో తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను. సో ఇలా దీన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే పొడిపిండి కాబట్టి. మళ్ళీ దీన్ని ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ కొంచెం ఎక్కువనే వేసి నాననివ్వాలి. సో తర్వాత ఇలా కలుపుకోవాలి, మరీ మెత్తగా కూడా చేయకూడదు. సో రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి ఒక 30 నిమిషాల వరకు నాననివ్వాలి. తర్వాత వడ చేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 30 నిమిషాల తర్వాత నానింది ఇందులో రుచి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం 2 లేదా 3 టేస్ట్ కోసము, ఇంకా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, కొత్తిమీర కొద్దిగా వేసుకొని, అలాగే వంట సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలపాలి, మొత్తం పిండికి ఇదంతా కలిసేటట్టు. మిర్చి, ఆనియన్ ఇంకా కొత్తిమీర. సో ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనం ఆనియన్స్ కొత్తిమీర వేసినప్పుడు దీనిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ వల్ల కూడా పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అందుకని చెప్పేసి మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దు. సో ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సో నేను ఫస్ట్ వంట సోడా యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ తడి పెట్టుకొని ఆ వడని వడ మిశ్రమాన్ని తీసుకొని కొంచెం వడలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. వేడివేడి నూనె వేయాలి, లేకపోతే మీరు కొంచెం కాగానే వేస్తే కనుక అది ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. వేడివేడి నూనె కనుక వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది, కలర్ కూడా సూపర్గా వస్తుంది. ఈ వడలు మీరు హోటల్లో చేసిన దానికంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. దాని స్మెల్ కూడా మనము వేయించి చేసుకున్నాం కదా, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఎక్కువ పని లేకుండా తక్కువ టైంలో ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా వడలు కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇది మనము కలుపుకున్న పిండి కదా, నానబెట్టింది కాదు కాబట్టి. మరి సో ఫ్రెండ్స్, ఇదండి ఇన్స్టెంట్గా మెదు వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో చూపించాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, సూపర్గా ఉన్నాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మై వీడియోస్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.